దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారు. అద్భుతంగా దేవుడు మనకి దినం ఇస్తున్న చక్కటి మాట రేమా వాక్కు. ధైర్యం తెచ్చుకొని ప్రభు తట్టు చూడండి. ఇంకా మీ ఆత్మీయ జీవితాల్లో విడుదల పొందుటకు ప్రభు ఇస్తున్న వాక్యాన్ని చదవండి, వినండి. రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు ప్రాణం పెట్టి వేసుకుని హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు ఒకటే ఒక మాట నేను చదువుతున్నాను. మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువుని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులను వెళ్ళగొట్టాడట. మీ శిక్షను ఇక ఆయన మీ శిక్షను కొట్టివేసి శత్రువుని వెళ్ళగొట్టాడు. అర్థమైతే ధైర్యం తెచ్చుకో. నీ శత్రువు నీ మధ్య నుండి వెళ్ళగొట్టేదను. నీ శత్రువు నీ మధ్య నుండి వెళ్ళగొట్టేదను. వాగ్దానం. ధైర్యం ఉండు. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఇంకా దేవుని దగ్గరగా, దేవుని సమీపంగా ఉండు. ఇంకా దేవుని బ్లెస్సింగ్ ఒకవేళ పొందక ఎక్కడైనా దేవుని దూరం అయితే క్షమించమని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించు, రోగులు స్వస్థపరచు, వ్యాధి బాధ చింత ఉన్న వారిని విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు అన్నిటి నుంచి విడుదల, ఆరోగ్యాలు ఇచ్చి క్రైస్తవ సమాజంలో ఐక్యత, సంఘాల్లో ఐక్యత, సేవకులు అభిషేకించబడి అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. ఆత్మల పంటగా మందిరాలు మార్చబడాలి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నాయన ఏ వేదన వారికి ఉందో, ఒకవేళ కోర్టు కేసు కొట్టివేయబడాలి, అక్రమ అన్యాయం కేసులు కొట్టివేయబడాలి, అప్పుల బాధ నుంచి విడుదల పొందాలి, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, సమస్యల నుండి విడుదల పొందాలి. 10th, ఇంటర్, డిగ్రీ రకరకాల ఎగ్జామ్ రాసే బిడ్డలకి మీరు తోడేయండి, విజయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.